ప్రతి ఒక్క మాటను మేము యేసయ్య చెవి యొగ్గి వినుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి యేసయ్య. కేటిగా వినుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి యేసయ్య. మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం యేసయ్య. ఇప్పుడు చెప్పబోయే అంశం తండ్రి, చెప్పబోయే మెసేజ్ తండ్రి యేసయ్య, సాతాను ఎత్తుకోపోకుండా ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి యేసయ్య. మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి యేసయ్య. ఇంకా యవనస్తులు చాలా మంది ఉన్నారు తండ్రి, వారందరూ కూడా జాయినటకు సహాయం చేయమని కృప చూపెట్టమని వేడుకుంటున్నాం తండ్రి యేసయ్య. అలాగనే తండ్రి యేసయ్య, మమ్మల్ని ఇప్పటి వరకు సజీవ లెక్కలో ఉంచుతున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి యేసయ్య. యేసయ్య, కరోనా వచ్చినను, మిడతలు వచ్చినను యేసయ్య, ఎటువంటి శోధనలు, ఇబ్బందులు, ఇరుకొందులు, అనారోగ్యాలు ఏవి వచ్చినను ఇప్పటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో యేసయ్య కాపాడి భద్రపరుస్తూ అనుక్షణం మమ్మల్ని మమ్మల్ని ఎటువంటి శోధనకు కాకుండా భద్రపరుస్తున్నందుకు మీకు వేలాది కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి యేసయ్య. యేసయ్య, మరొకసారి ప్రార్థిస్తున్నాం తండ్రి యేసయ్య, మా అందరిని ముట్టి ఆశీర్వదించండి యేసయ్య. యవనస్తులకి యేసయ్య ప్రతి ఒక్కరిని ముట్టి ఆశీర్వదించండి. అలాగనే యేసయ్య, మా సంఘాన్ని కూడా ముట్టి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి యేసయ్య. మీకే స్తోత్రం చెల్లిస్తూ యేసయ్య ప్రార్థన ఎటువంటి తప్పు నన్ను క్షమించి ఇంకా ప్రార్థన జీవితము దయచేసి యేసయ్య ఇలాగ ప్రార్థించే కృప దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సరే, మంచిది. మనం ఈ సమయంలో టెస్ట్ మనీస్ విందాం. ఎవరైనా టెస్ట్ మనీ షేర్ చేసుకోవాలంటే దయచేసి టెస్ట్ మనీస్ అందరూ రండి. అందరూ బ్లాంక్గా పెట్టేశారు. ఓకే, ప్రైజ్ లార్డ్ శామ్యుయల్. ప్రైజ్ లార్డ్ కీర్తి. ప్రైజ్ లార్డ్ శిల్ప. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. రోహిత్ సార్ ఆల్రెడీ. ఇంకా అక్కడ ఎవరు బ్లాంక్గా ఉన్నారు? ఇంకా ఎవరు బ్లాంక్ పెట్టద్దు, అందరూ అలా విజిబుల్ అవ్వండి మాకు దయచేసి. ఓకే, చాలా సంతోషం. వీఆర్ సో హ్యాపీ టు సీ యూ ఆల్. ఓకే కీర్తి, ప్రైజ్ లార్డ్. ఓకే సరే, మంచిది. రండి, టెస్ట్ మనీస్ చెప్పండి. మరి ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకుంటున్నారా? సాక్ష్యం చెప్పి ప్రభుని మహింపరచాలనుకుంటే తప్పకుండా అంటే నేను చెప్తాను. చెప్పమ్మా. దేవుని పరిశుద్ధ నామముకి వందనాలు. కొంచెం వాయిస్ పెంచండి. అంటే ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే. హలో, ఇస్ ఇట్ క్లియర్? అంటే వినిపిస్తుందా? yes it's clear. దేవుని పరిశుద్ధ నామముకి వందనాలు. పాస్టర్ అంకుల్కి వందనాలు. యూత్ అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రమ్ పాస్ట్ 2 months, రేపటికి 2 months అవుతుంది. నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఎటువంటి ఆబ్స్టాకల్స్ లేకుండా దేవుడు నాకు ఎంతో తోడుగా ఉండి రేపటికి 2 months కంప్లీట్ చేసుకోనికి ఇంత అవకాశం ఇచ్చినందుకు నేను దేవుడిని స్తుతిస్తున్నాను. అలాగే నాకు లాస్ట్ వీక్ దాని బిఫోర్ ఐ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. సో నేను అప్పుడు పాస్టర్ ఫుల్ బాడీ పెయిన్స్, హెడేక్, మొత్తం అంతా అలసటగా ఉండే. అప్పుడు నేను పాస్టర్ అంకుల్కి కాల్ చేసి నేను ప్రేయర్ చేయించుకున్నప్పుడు దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని, స్వస్థతను దయచేశాడు. దాన్ని బట్టి దేవుని నేను ఎంతో స్తుతిస్తూ మరి ఒకసారి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు మరి ఒకసారి ప్రార్థించిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ చిన్న సాక్ష్యం ముగిస్తాను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఓకే, మంచిది. ఇంకా చెప్పండి అమ్మా, యూత్ మీ టెస్ట్ మనీ షేర్ చేయండి. దేవుని పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. సమయం యూత్ మెంబర్స్ అందరికీ మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, రాబిన్కి ఒక 3 days నుంచి ఫుల్ హై ఫీవర్, హెడేక్, బాడీ పెయిన్స్ తోని సివియర్గా సఫర్ అవుతున్నాడు. నిన్నటి ఈవినింగ్ వరకు కొంచెం మంచిగానే ఉండే, కానీ ఆల్ ఆఫ్ అ సడన్ నిన్న నైట్ 104 degrees హై ఫీవర్ వచ్చింది రాబిన్కి. మీ అందరూ రాబిన్ కోసం ప్రేయర్ చేయాల్సిందిగా కోరుకుంటూ, మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చినట్లు మీ అందరూ ప్రార్థించాల్సిందిగా కోరుకుంటూ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను.
ఓకే, ఆమేన్. సో తప్పకుండా మనం రాబిన్ కొరకు మనం అందరం ప్రేయర్ చేద్దాం. సో రాబిన్ 3 days నుంచి ఫీవర్తో సఫర్ అవుతున్నాడని నోయల్ సాక్ష్యం ఇచ్చింటుండగా, రాబిన్ కొరకు మనం అందరం తప్పకుండా భారముతో ప్రేయర్ చేద్దాం. రాబిన్కి దేవుడు మంచి స్వస్థత ఇచ్చినట్లుగా. మంచిది. ఎనీమోర్ టెస్ట్ గ్లోరీ షీస్ గ్లోరీ. ఎనీమోర్ టెస్టిమనీ? ప్రభాకర్ చెప్పాలనుకుంటున్నావా? ఓకే, సో చాలా సంతోషం. మరి దేవుడు రోహిత్ని అద్భుతంగా స్వస్థపరిచారు జ్వరం నుంచి. అట్లాగే రాబిన్ కూడా దేవుడు స్వస్థత ఇచ్చినట్లుగా మనం ప్రార్థన చేద్దాము. సో మీ అందరి కుటుంబాలు కూడా మిమ్మల్ని అందరినీ కూడా చూడటం మాకు చాలా సంతోషం. గత వారంలో ఐ మిస్డ్ సో మెనీ యూత్, బట్ టుడే ఐ కుడ్ సీ దెమ్. చాలా సంతోషం నాకు. మరి మంచిది. ఎట్లా స్పెండ్ చేస్తున్నారు మీరంతా? ఎట్లా స్పెండ్ చేస్తున్నారు? అట్లా అట్లా పాస్ అయిపోతుందాక, టైం అంతా పాస్ అయిపోతుందాక అంటారా? సరే, ఓకే, మంచిది. నేను ఒక చిన్న డిస్కస్ చేయాలనుకుంటున్నాను మీ అందరితోని బిఫోర్ గోయింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఎ జనరల్ క్వశ్చన్. ఐ హోప్ యు ఆర్ ఆల్ క్లియర్ విత్ మై వాయిస్ కదా? మీ అందరు క్లియర్? ఓకే, ఫైన్. ఇఫ్ ఎనీ జంటైల్ ఆస్క్ యూ, ఈజ్ దేర్ గాడ్, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఒకవేళ ఉంటే ఈ కరోనా ఎందుకు తగ్గిపోవటం లేదు అని మిమ్మల్ని ఎవరైనా అడిగారా? ఒకవేళ అలా అడిగితే మీరు ఏం సమాధానం ఇస్తారు? వాట్ విల్ యూ ఆన్సర్ దెమ్? ఈజ్ దేర్ గాడ్? హీ ఈస్. ఇంతమంది కోట్ల మంది, లక్షల మంది జనం చనిపోతున్నారు. చర్చిలు కూడా క్లోజ్ చేశారు. ఆఖరికి మీ దేవుడే మిమ్మల్ని రానివ్వకుండా చర్చి మూసేశాడు. సో మీరు మనం అలాంటి వాళ్ళకి దేవుడు ఉన్నాడు అని మనం ఎలా చెప్పగలుగుతాము? ఎలా? హౌ? ఇఫ్ ఎనీ జెంటైల్, లిసన్ టు మై క్వశ్చన్, ఇట్స్ నాట్ క్రిస్టియన్. ఇఫ్ ఎనీ జెంటైల్, ఒకవేళ ఎవరైనా జెంటైల్ మిమ్మల్ని, అన్యులు కనుక, ఎందుకంటే సాధారణంగా క్రైస్తవులు ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటారని, క్రైస్తవులు ఎక్కువగా ప్రార్థన చేస్తుంటే దేవుడు కార్యాలు చేస్తాడని అందరు నమ్ముతూ ఉంటారు ఎక్కువగా సిచ్యువేషన్లో. మరి ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే చర్చిలే మూసేసారు, చాలా మంది మరణిస్తున్నారు, చనిపోతున్నారు, ఇక మీ దేవుడే సహాయం చేయడు, అసలు దేవుడు అనేవాడే లేడు అని ఎవరైనా అన్యులు కానీ జంటలు కానీ మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ ఏం చెప్తారు? సో ఒక్కొక్క 2 minutes మీ ఎవరు చెప్పగలిగితే వాళ్ళు ఏం చెప్తారు? అంటే వాళ్ళకి ప్రాబబ్లీ వీ కెనాట్ టెల్ దెమ్ ఫ్రమ్ అకార్డింగ్ టు బైబిల్ నుంచి మాత్రం మనం చెప్పలేం. వాళ్ళకి చెప్పినా కూడా అర్థం కాదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఎట్లా ఫేస్ చేస్తారు? మీ జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీరు చెప్పకపోతే కనుక యూ హ్యావ్ ప్రూవ్డ్ దట్ దెర్ ఇస్ నో గాడ్. ఒక అన్యుడు ప్రశ్నించినప్పుడు మిమ్మల్ని, అసలు దేవుడు లేడు అని మిమ్మల్ని ఎవరైనా అన్యులు అడిగినప్పుడు, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు, అక్కడ మీరు ఆన్సర్ చెప్పకపోతే నిజమే దేవుడు కూడా లేడు కదా అనేస్తారు. కానీ మీరు ఒప్పింపు చేయాలి వాళ్ళని, దేవుడు ఉన్నాడు. ఎట్లా ఫేస్ చేస్తారు? ఓకే, విల్ స్టార్ట్ ద ఆన్సర్స్ ఫ్రమ్ సీనియర్స్. ఓకే, నోయల్. ఓకే, తిమోతి, కీర్తి అండ్ సుప్రియ, శిల్ప. అక్క, నన్ను ఎవరైనా క్వశ్చన్ చెప్పమ్మా. ఓకే, కమ్ ఆన్. నన్ను ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవుని వైపు తిరగనీకే. అంటే కష్టం వచ్చినప్పుడే, లైక్ నార్మల్ గా మనం బిలీవ్ చేస్తాం, కష్టం వచ్చినప్పుడే మనం దేవుని వైపు తిరుగుతాం అనేసి మనం అట్లా చెప్తాము. అండ్ కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తే ఏంటంటే మనం దేవుని కంట్రోల్లో ఉండము. మన ఓన్
లైఫ్ స్టైల్ కి మనం అడిక్ట్ అయిపోయి దాని నుండి దేవునికి ఇంకా దూరం అయిపోతాం అనేసి అట్లా చెప్తాను అక్కడ నేను. అంటే లైక్ కష్టాలు వచ్చినప్పుడే నార్మల్ గా మనం దేవుని వైపు తిరుగుతారు అన్నట్టు. లైక్ దీంతో అన్నా దేవుడు ఉన్నాడు, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుంటారు అనేసి ఆ ఒక దాంతోనే పబ్లిక్ రియలైజ్ అవుతారు. ఓకే ఓకే ఫైన్ ఓకే గుడ్ యూ ట్రైడ్ యువర్ బెస్ట్. నెక్స్ట్ చెప్పండి అమ్మ. చెప్పండి, ఎవరైనా ఒక అన్యుడు అడిగితే మీరు ఏం చెప్తారు? అంటే నేను చెప్పాలా? చెప్పమ్మా, తప్పకుండా చెప్పాలి. అది దేవుడు ఉన్నాడు అని రుజువు చేయడానికి ఇది ఒక ఉదాహరణ. ఎగ్జాంపుల్ లైక్ కరోనా వచ్చింది, ఇంకోటి మన మీదకి మిడతలు పంపిస్తున్నాడు, లైక్ ప్లేగ్స్. అలా దేవుడు తన కోపం ఎవరు రక్షింపబడతలేరు, ఇంకా అన్యులాగానే మిగిలిపోతున్నారు, రక్షణలోకి రాలేకపోతున్నారు. దేవుని కోపం కొంచెం కొంచెం రెట్టింపు అవుతున్నది. తొందరగా రక్షణలోకి రాండి అని చెప్పడానికి ఇది ఒక చక్కని అవకాశం అని చెప్పచ్చు. ఓకే, సో మీరు అట్లాగా మీరు దేవుడు ఉన్నాడు అని మీరు అలా చెప్పి ప్రూవ్ చేస్తారు. మీరు రక్షణలోకి వస్తే ఇవన్నీ సరే, మంచిది మంచిది, మీరు ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ప్లీజ్, ఐ వాంట్ యూ ఆల్ టు టాక్ నౌ, యూ ఆల్ టు టాక్. ఏమా సుప్రియ వచ్చేసింది ఆన్సర్, అక్క దొరికిపోయింది ఆన్సర్ నాకు. మనం సండే స్కూల్ పిల్లల టైం కూడా తినేస్తామేమో. Akka, we can show that the miracles that happen in this corona time. Everything is locked down, but there is no lockdown for the God. Manam edaithe like we are safe till now, and scientists cheppedi entante but 90 plus 60 plus ఉన్న వాళ్ళు బయటికి వస్తే they are going to die, but 90 years వాళ్ళు కూడా రికవరీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఓకే, సో ఇన్ US దే అంటే వాళ్ళు ఆల్రెడీ they are in God, so through that చెప్పొచ్చు కదా అక్క. ఓకే, లైక్ 90 ప్లస్ లో ఉన్న వాళ్ళు కూడా ఫైట్ చేసి బయటికి వస్తున్నారు కాబట్టి సో గాడ్ ఈస్ దేర్ అండ్ వీ కెన్ షో ద ఎగ్జాంపుల్స్. లైక్ మా ఆఫీస్ లోనే 90 ప్లస్ షీ ఎఫెక్టెడ్ విత్ కరోనా అండ్ షీ తన రికవరీ అయ్యి షీ బ్యాక్ టు ది వర్క్ లైక్ వాళ్ళ ఫాదర్. ఓకే, సో దేవుని మిరాకిల్, మీరు జరిగిన మిరాకిల్ ని చూపించి యూ కెన్ ప్రూవ్ దట్ గాడ్ ఇస్ దేర్. ఓకే ఫైన్, వెరీ ఓకే ఓకే, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ప్లీజ్. ఎస్, తిమోతి జార్జ్, ఈతి, అందరు ఇటు చూడండి, తల పైకి చూడండి. ఒక అన్యుడు అడిగితే మీకు అతనికి వాక్యం చెప్పలేరు, వాక్యం చెప్పలేని వ్యక్తికి మీరు ఎలా ప్రూవ్ చేస్తారు? దేర్ ఇస్ గాడ్, దేవుడు అని వాడు ఉన్నాడు అని ఎలా చెప్తారు? క్రైస్తవులు మాత్రం ఆది యందు వాక్యం ఉండని ఆది కాండంలో 1వ అధ్యాయం 1వ వచనం చూపించేస్తారు, కానీ అన్యుడికి ఎలా చెప్తారు? కమాన్, క్విక్ ఆన్సర్స్, ఏదో ఒకటి చెప్పేయండి అబ్బా. తిమోతి చెప్పేయండి అమ్మా. కీర్తి, ఇది విల్ ఆఫ్ గాడ్ అని చెప్తాం, అంటే దేవుని చిత్తానుసారంగా ఎట్లయితే జరగాలో అట్లా జరుగుతుంది అనేసి. అమ్మా ప్లీజ్ కెన్ యు రిపీట్ అగైన్ తిమోతి? అంటే దేవుని చిత్తానుసారంగా జరుగుతుంది అని చెప్తాను. దేవుని చిత్తానుసారంగా చేయకపోతే జరుగుతుంది, దేవుని చిత్తానుసారంగా జరుగుతుంది ఇప్పుడు. ఓహో, దేవుని చిత్తానుసారం. ఓకే, సుప్రియ, కీర్తి. We can give an example that like if the churches are also, we can do prayer, we spend time in God by like the live stream and all. Hindus and Muslims, they won't do
ఎవరు చేస్తారు. సో వీ క్యాన్ గివ్ an example like this, like if I mean in the lockdown also, if the churches are closed also, we can spend time in God, and by knowing this they can also turn to God. Atla kuda cheppochu, like we can give an example about the one which we are doing. Okay. Next, Kirti. Like if I get an opportunity to share, I like this we can show it as an route or a way for us that to share our gospel to many people through this. Like ante ఇది ఎందుకు అవుతుంది and if they are asking, they themselves are giving us a chance to talk about God. Okay. And to share something which God is going to do in future days. Okay. Also, as we all know what is going to happen, because God already has told us. So ivanni share chesukodaniki it is a root cause avutadi ani I feel akka. ఓకే మంచి, మీ అందరికి మంచి మంచి ఆలోచన వస్తుంది, చాలా సంతోషం. నెక్స్ట్ రిమైనింగ్ దివ్య, మాయమైపోయావమ్మా దివ్య. హైమా, అమ్మా హైమా. ప్రైజ్ లార్డ్, చెప్పండి. సో నేనైతే ఐ వుడ్ సే దట్ గాడ్ ఈస్ దేర్ అండ్ ఐ కెన్ షేర్ మై టెస్టిమనీ అండ్ ఐ కెన్ ఆల్సో చెప్పొచ్చు. ఇలాంటి సమయంలో కూడా మనం అంటే హిందువులు వాళ్ళు రాయల్ని కానీ వాళ్ళు చేసుకున్న విగ్రహాలను కానీ పూజిస్తారు వెళ్ళి, కానీ మన దేవుడు ఆత్మీయ స్వరూపుడై ఉన్నాడు కనుక మనం ఎప్పుడైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, ఆయన ప్రార్థన చేయొచ్చు. సో వినువాడు చూచువాడు అని మనం చెప్పగలము. ఇప్పుడు వాళ్ళు ఎలా అంటే వాళ్ళు గుడికి వెళ్ళలేదు అన్న ఫీలింగ్ లో ఉంటారు, కానీ మనం అలా ఉండం. బికాస్ వీఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ ద గాడ్ త్రూ ప్రేయర్స్. అండ్ కరోనా గురించి వస్తే అది అందరి మీదకి వచ్చింది. నేను ఒక సాక్ష్యం ఒక ఆవిడది విన్నాను, యాక్చువల్లీ టీవీ న్యూస్ లోనే విన్నాను. 14 days క్వారంటైన్ లో ఉన్నప్పుడు మీరు ఎలాగ ఫీల్ అయ్యారు అంటే, ఆవిడ దేవుడు నాతో ఉన్నాడు, నేను ఆయనతో మాట్లాడుకుంటూ ఉండడం వల్లే ఉండగలిగాను, ఫ్యామిలీ కనెక్టెడ్ ఉన్నా కూడా నాకు పెద్ద అనిపించలేదు అని షీ వాజ్ టెలింగ్ హర్ టెస్టిమనీ. సో ఐ థింక్ మెనీ ఆర్ లైక్ దాట్. సో అలాంటి టెస్టిమనీస్ కూడా ఉంది అని మనం చెప్పగలము. సో ఐ థింక్ దట్స్ ఓకే. మా నెక్స్ట్ ఇంకా మనం ప్రకటన గ్రంథంలో ఉన్నది చెప్పచ్చు, బట్ బైబిల్ వాళ్ళు చూడరు అంటున్నారు. బైబిల్ అన్యులకి తెలియదు కదా అంటున్నారు కదా, బట్ వీ కెన్ షూర్. ప్రకటన గ్రంథంలో దేవుడు ఏదైతే చూపించాడో ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ వస్తున్నాయి కదా. ఇప్పుడు మిడతలు కానీ, స్టార్టింగ్ కరోనా వైరస్ కానీ, కరువు కానీ, బయట దేశాల నుంచి యుద్ధ ప్రాతిపదికలు కానీ. సో ఐ థింక్ వీ కెన్ షో దెమ్ God has already know about this. Yes. మన దేవుడు సజీవుడు. Okay, fine Haima. Next please. Who else remain? Divya, can you please answer, Divya? Okay, ma Samuel. Okay, Divya put a still picture. Hello Divya. Maybe she's okay. Monica చెప్పింది ఆన్సర్. Monica. Okay, Rahul. Okay, Rahul. Rahul. Rahul చెప్పమ్మా. ఓకే రాహుల్ చెప్పండమ్మా, వాట్స్ ది ఆన్సర్? అక్క అమ్మా
మౌనిక ఫస్ట్ అయితే అక్క మౌనిక. నేనైతే ఫెయిత్ గురించి చెప్తాను అక్క. బికాస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్ ఇస్ బికాస్ దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. మనం ఇప్పుడు వేరే వాళ్ళని నమ్మాలన్నా కూడా మనము ఫెయిత్, వేరే వాళ్ళని నమ్మాలంటే కూడా మనకి ఫెయిత్ ఉండాలి. సో ఇప్పుడు దేవుని గురించి తెలుసు, మన లైఫ్ లో ఏదైనా జరుగుతుందంటే అది దేవుని చిత్తం. సో ఫస్ట్ దేవుని మీద విశ్వాసం ఉంటే మనకి అది ఏది జరిగినా కూడా అది మంచి, గుడ్ ఆర్ బ్యాడ్, అది గాడ్ విల్. సో మనం ఫెయిత్ గురించి చెప్తాను. ఓకే ఓకే, వెరీ గుడ్. అంటే విశ్వాసం గురించి చెప్పి మీరు అట్లా దేవుడు ఉన్నట్టు చేస్తారు. మంచిది మౌనిక. నెక్స్ట్ ఎన్ రాహుల్, వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. ఎన్ రాహుల్. ఓకే, ఎస్ రాహుల్, ఎస్ రాహుల్. ఎన్ రాహుల్ రెడీగా ఉన్నారమ్మా? ఓకే ఓకే, శిల్ప ఆన్సర్డ్, సుప్రియ ఆన్సర్డ్. ప్రభాకర్, ప్రభాకర్ ప్రభాకర్ ఏం చెప్తారు ప్రభాకర్? ఎక్కువ ఈ మధ్య ఫ్రెండ్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తా ఉన్నారు. ప్రభాకర్ చెప్పగలగాలి. సో యువర్ టాకింగ్ విత్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు అడిగినప్పుడు ఎట్లాగా అంకుల్ మీ వాయిస్ వినిపించట్లేదు. ఓకే ప్రభాకర్, మరి ఫ్రెండ్స్ తో ఎక్కడ వెళ్ళినప్పుడు అసలు దేవుడే లేడరా అని అంటే ఎట్లా చెప్తావు ప్రభాకర్? అవునరా, నిజమేనంటావా? మీరు త్వరగా ఆన్సర్ ఇస్తే మనం వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. బికాస్ అమ్మా వాయిస్ బ్రేక్ అవుతుంది. లేదు, మీది క్లియర్ ఉందమ్మా ప్రభాకర్, యువర్ వాయిస్ ఇస్ క్లియర్. ఓకే చెప్పండి, మా ఆన్సర్ చెప్పేసాను. అంటే ఇప్పుడు వరకు అయితే ఎవరు అడగలేరు అక్క, నన్ను అడగలేదు. ఓకే, వెరీ గుడ్. ఓకే మంచిది, చెప్పండి చెప్పండి. ఒకవేళ అడిగా కూడా అమ్మా చెప్పండి. చెప్పండి అమ్మా ప్రభాకర్, మీది బాగా వినిపిస్తుంది, క్లియర్ గా ఉంది. చెప్పండి. చెప్పండి అంటే అమ్మా, చెప్పండి. అంటే వాట్ గాడ్ హస్ డన్ టు మీ, అది నాకు చెప్తాను అక్క. చెప్తారు అంటే మీకు జరిగింది చెప్తారు, అంతే కదా? అంతేనా? అంతే. అంటే మీ లైఫ్ లో దేవుడు చేసి. ఓకే, సో అంటే ఎందుకు వైండ్ అప్ చేద్దాం త్వరగా. ఎన్ రాహుల్, మీరు లైన్ లో ఉన్నారు కదా, మీరు మళ్ళీ వెళ్ళిపోయారా అమ్మా? ఓకే, శామ్యుయల్ ప్లీజ్ ఆన్సర్. హలో. ఓకే, యువర్ క్లియర్. ఓకే, ఎవరైనా నన్ను అడిగితే ఐ వుడ్ సే గాడ్ మన ఫెయిత్ ని టెస్ట్ చేస్తున్నాడు అని చెప్తాను. లైక్ హౌ హి టెస్టెడ్ జోబ్ ఇన్ ద బైబిల్ విత్ ఆల్ దేర్ డిసీజెస్ అండ్ ఆల్. ఓకే, సో ఏదైనా సఫరింగ్ తోటే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఐ వుడ్ ఆస్క్ హిమ్, ఒకవేళ గాడే లేకపోతే అది నీకు కూడా వస్తుండే కదా, నీకెందుకు రాలేదు అని నేను. ఓకే, దేవుడు అని ఉన్నాడు కాబట్టి నీకు రాలేదని చెప్తావు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇది కూడా కొంచెం సింపుల్, మంచి ఆన్సర్. నీకు రాలేదు, దేవుడు ఉన్నాడు కాబట్టి నీకు రాలేదు. ఇది కూడా బాగుంది. ఓకే, ఐ గాట్ వన్ ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్, ఎల్స్ మోర్. ఓకే రిబికా. ఓకే, ఎవ్రీవన్ హస్ ఫినిష్డ్. అక్క అమ్మా ప్లీజ్. అక్క అది కొంతమంది ఎంత చెప్పినా గానీ వినరు అక్క, ముందుగా ఇంకా క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు కంటిన్యూస్ గా. మనం ఎంత చెప్పినా మీరు కనబడండి రాహుల్, మీరు కనబడండి.
ఫోటో పెట్టండి మీది. చెప్పండి. అక్క కొంతమంది ఎంత చెప్పినా మనం వినరక్క, ఇంకా క్వశ్చన్స్ వేస్తూనే ఉంటారు. ఓకే. ఇంకా అట్లాంటి వాళ్ళకి బైబిల్ ఇచ్చి ఆన్సర్ చెప్తారు. ఓకే. రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్తారు. బైబిల్ కొనిచ్చేస్తారా? అంటే చెప్తా. అవును. ఎస్ ఎస్, దట్స్ గుడ్, దట్స్ గుడ్, ఫైన్. ఓకే, అందరి మామూలు పెట్టేసి మంచిది. మీ అందరినీ ఇలా అడగటానికి కారణం ఏమిటంటే, నేను నిన్న విజిటింగ్కి వెళ్ళినప్పుడు నన్ను ఒక అన్యుడు అడిగాడు, అసలు దేవుడు అనేవాడు లేడు కదా, దేవుడు అనేవాడు ఉంటుంటే ఈ కరోనా వచ్చేది కాదు కదా, ఈ కరోనా అంతా మరి ఎలా ఎందుకు పోవట్లేదు, మీ చర్చిలో లేవు కదా, అసలు దేవుడు అనేవాడు లేడు అని చెప్పాడు. నేను 2 నిమిషాలు ఆగాను. ఓకే, ప్రైజ్ లార్డ్ రాహుల్. ఎస్ రాహుల్. ప్రైజ్ లార్డ్ రాహుల్, చాలా సంతోషం. రాహుల్, నువ్వేం ఆన్సర్ ఇస్తావు చెప్పు రాహుల్. ఒకవేళ దేవుడు అనేవాడు లేడు, కరోనా వచ్చింది, లేదు దేవుడు ఉన్నాడు అని ఎలా చెప్తావు? అందరు ఆన్సర్స్ ఇచ్చేశారు, మీరు కూడా ఒక లాస్ట్ ఆన్సర్ ఇచ్చేస్తే. దేవుడు ఉన్నాడా? అసలు లేడు. కరోనాకు మంది లేదు, అసలు కరోనాకు మంది కనబట్లేదు. ఎస్ ఎస్ రాహుల్, చెప్పమ్మా. అట్లీస్ట్ యు ట్రై సంథింగ్ టు టెల్. అంటే టెస్టింగ్ అండి అమ్మా, అంటే ఇది టెస్టింగ్ పీరియడ్ లాగా. గట్టిగా చెప్పండి. టెస్టింగ్ పీరియడ్ లాగా అని చెప్తాను. ఇది ఓవర్కమ్ చేస్తే ఓవర్కమ్ చేస్తే okay, fine, you all tried. Really, I appreciate all the youth, that because you all tried somehow, but you did not skip from them, but you answered, you tried to answer. That's very fine. అయితే నిన్న నేను ఒక ఇంటికి విజిటింగ్ వెళ్ళినప్పుడు ఒక అన్యుడు నన్ను ఇట్లాగా క్వశ్చన్ అడిగాడు. ఏమనంటే, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, దేవుడు ఒకవేళ ఉండుంటే గనక కరోనాకి మందు కనిపెట్టేవాడు దేవుడు ఉన్నవాడు అంటే, దేవుడు అనేవాడు లేడు అని ఒకవేళ మనము ఆ ఆన్సర్కి ఒప్పుకున్నాము అంటే, దట్ మీన్స్ మనము కూడా విశ్వాసం లేని వారము అని ప్రూవ్ అవుతాం. అక్కడ దేవుడు ఉన్నాడు అని మనం ఖచ్చితంగా ఒక్క నుంచి చెప్పగలగాలి. నేను సింపుల్గా ఒకటే మా ఆన్సర్ ఇచ్చాను. ఐ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీథింగ్ ఫ్రమ్ బైబిల్, బికాస్ హీఈస్ ద జంటైల్. ఆయన అన్యుడు కనుక బైబిల్లో ఉన్న వాక్యాలు ఏమి ఉపయోగించకుండా ఒకటే మాట చెప్పాను. ఈ కరోనా అనే వ్యాధి రావటం అనేది ఇది మొదటిసారి కాదు. భూమి ప్రారంభించబడిన దగ్గర నుంచి, మనుషుల జీవితం అనేది ప్రారంభించబడిన దగ్గర నుంచి ఏదో ఒక వ్యాధులు వస్తూనే ఉన్నాయి. చెప్పండి, అవునా కదా? ఏదో ఒక వ్యాధులు వస్తూనే ఉన్నాయి. చెప్పాలంటే ముందుగా కలరా వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది, మలేరియా వచ్చింది, జాండీస్ వచ్చింది, తర్వాత ఎయిడ్స్ వచ్చింది, తర్వాత స్వైన్ ఫ్లూ వచ్చింది, ఒబోలా వచ్చింది, తర్వాత ఎన్నో రకాల వ్యాధులు ఇలాగా వస్తూనే ఉన్నాయి. ర్యాబిస్ వచ్చింది, ఇంకా చికెన్ గున్యా వచ్చింది. ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు ఏ వ్యాధికి కూడా మెడిసిన్ లేకుండా ఉందా? కలరా వస్తే చనిపోతారన్నారు, టీబీ వస్తే చనిపోతారన్నారు, మలేరియా వస్తే చనిపోతారన్నారు, టైఫాయిడ్ వస్తే చనిపోతారన్నారు, ఇన్ని వ్యాధులు వస్తే చనిపోతారని చెప్పారు. కానీ అయినా దేవుడు మానవుని ప్రేమిస్తున్నాడు. దేవుడు మానవుని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అన్యులకి ఒక్క వచనం మాత్రం ఉంది, ఏమిటంటే దేవుడు లోకములు ఎంతో ప్రేమించెను. గాడ్ సో లవ్ ద వరల్డ్. అంటే దేవుడు లోకాన్ని ఎంతో, అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. కానీ దేవుడు మానవుడు దేవునికి అవిధేయత అవ్వటం చేత ఇలాంటి వ్యాధులన్నీ కూడా వస్తున్నాయి. అయితే దేవుడు విడిచిపెట్టలేదు. కలరాకి మంది ఇచ్చాడు, ర్యాబిస్కి మంది ఇచ్చాడు, టైఫాయిడ్కి మంది ఇచ్చాడు, జాండీస్కి మంది ఇచ్చాడు. అయ్యో చచ్చిపోతాము అని దానికి ర్యాబిస్కి మంది ఇచ్చింది, చికెన్ గున్యాకి మంది వచ్చింది, స్వైన్ ఫ్లూకి మంది వచ్చింది, మలేరియాకి మంది వచ్చింది. అరే ఎయిడ్స్ కూడా చనిపోతారు అని అంటే ఎయిడ్స్ కూడా మంది వచ్చింది. ఇంకా ఇలాగా క్యాన్సర్కి మంది వచ్చింది. ఇలా ఎన్ని వ్యాధులు వచ్చాయో ఆ వ్యాధులన్నిటికీ కూడా దేవుడు మందిచ్చాడు. దేవుడు ప్రతి వ్యాధి కూడా దేవుడు మందిచ్చాడు. ఒకవేళ మంది ఇవ్వకపోయిందంటే ఈ రోజు భూమి మీద ఒక్క మనిషి కూడా ఉండేవాడు కాదు. దేవుడు అనేవాడు ఉన్నాడు.
దేవుడు తప్పకుండా కరోనా కూడా దేవుడు వ్యాధి ఇస్తాడు, తప్పకుండా దీని గురించి మందు ఇస్తాడు దేవుడు. దీన్ని కనుగొనటానికి దేవుడు తప్పకుండా వైద్యం కనుక్కుంటున్నారు, తప్పకుండా ఇస్తాడు. అయితే ఈ పీరియడ్లో, ఈ లేట్ ప్రాసెస్లో మీరు మేము మనమందరం మార్చబడాలని దేవుడు కొంచెం టైం తీసుకుంటున్నారు. బట్ దేర్ ఈజ్ ఎ మెడిసిన్ ఫర్ దిస్ కరోనా. గాడ్ విల్ డెఫినెట్లీ హీ విల్ గివ్ అ మెడిసిన్ ఇన్ హిస్ టైమ్ అని చెప్పాను నేను. వెంటనే ఆయన ఒప్పుకున్నాడు ఆ మాటకి. అవును, నిజమే, ఇన్ని వ్యాధులు వచ్చాయి, ఎప్పుడో మానవుడు చనిపోవలసింది, కానీ దేవుడు ఒక్కొక్క వ్యాధికి మందు ఇస్తూనే ఉన్నాడు. కాబట్టి తప్పకుండా కరోనా కూడా మందు దేవుడు తప్పకుండా ఇస్తాడు ఒక దినాన. And also one thing I told. Are you getting my voice? అంకుల్ వినపట్లే అంకుల్ మీ వాయిస్. ఓకే, నేను ఒక విషయం చెప్పాను. ఆయన అన్నాడు దేవుడు ఎక్కడా అని అడిగాడు. నేను దేవుడు ఎక్కడా అని అడిగేటప్పుడు నేను అంటున్నాను మానవుడు ఎక్కడా నేను కూడా అడిగానని చెప్పాను. వేర్ ఈజ్ గాడ్ అన్నప్పుడు గాడ్ ఈజ్ దేర్ ఆల్వేస్. ఇప్పుడే అక్క చెప్పినట్లుగా గాడ్ ఈజ్ దేర్ ఆల్వేస్, లవింగ్ ద వరల్డ్, లవింగ్ ద పీపుల్, ఆల్ ద సెంచురీస్, ఆల్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్ హీఈస్ హెల్పింగ్ అండ్ ఈజ్ హీలింగ్. ఆయన జరిగిస్తున్నాడు. బట్ అది అయిన తర్వాత, అయిన ప్రతిసారి కూడా మానవుడు ఆ స్థితిని దాటిన తర్వాత, దానికి మందు కనుగొన్న తర్వాత, ఆ ఎపిడమిక్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, డిడ్ మ్యాన్ చేంజ్? డిడ్ మ్యాన్ టర్న్ టు గాడ్? మానవుడు ఎక్కడ? కరోనా వచ్చింది, కరోనాకి మందు దొరకలేదు, చచ్చిపోతున్నారు, చర్చిలు మూసేస్తున్నాయి, ఏమి లేదు, ఇప్పుడు మీ దేవుడే చర్చిలు క్లోజ్ చేసుకుని కూర్చున్నారు, అన్ని కూడా క్లోజ్ అయి ఉన్నాయి, దేవుడు ఎక్కడ అంటే, ఓకే దేవుడు ఎక్కడ అని అడగడానికి ముందు ఇప్పుడు మరి నీవెక్కడ, నీవెక్కడ, మానవుడు ఎక్కడ అన్నాడు. ఎందుకు వచ్చింది కరోనా? మానవుని యొక్క అవిధేయతే కరోనా వచ్చింది. మానవుడు దేవుని ఆజ్ఞని విడిచిపెట్టి తిరుగుచు ఇప్పుడు మరలా దేవుడు ఎక్కడున్నాడు అని అడిగే ధర్మము కానీ అడిగే ఏమాత్రము హక్కు కానీ మానవునికి లేదు. దేవునికి లోబడి దేవుని ఆజ్ఞలు అనుసరించి, నిర్గమాకాండము 15:26 చెప్తున్నాడు, నా మాటలు శ్రద్ధగా ఆలకించి నా ఆజ్ఞల చొప్పున నడుచుకుంటే ఐగుప్తీలకు కలుగు చేసిన రోగముల్లో ఏది మీకు రానివ్వరు, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనని చెప్పాడు. నా ఆజ్ఞలు జాగ్రత్తగా ఆలకించి యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటే, కనుక దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఒకవేళ ప్రతి మనుషుడు అన్యుడైనా, అతడు యేసుక్రీస్తుని తెలుసుకోకపోయినా, అతని మనస్సాక్షిలో సత్యం ఉన్నది. అతని మనస్సాక్షికి సత్యము తెలుసు. త్రాగుడు పాపం అని తెలుసు. త్రాగుడు ద్వారా దేహానికి నష్టము, కుటుంబానికి నష్టము, సమాజానికి నష్టం అని తెలుసు, ఆయన త్రాగుతున్నాడు. దొంగతనము అది నేరము, తప్పు, దానికి శిక్ష ఉంటుంది. అలాగే వ్యభిచారము, దొంగతనము, మోసము, ఇవన్నీ కూడా మానవునికి తెలిసి కూడా మానవుడు చేస్తున్నాడు. ఇట్లా దీంతో అంతా నిండిపోయింది. నిండిపోయినప్పుడు దేవునికి కోపం రావడం సహజమే. చెప్పిన మాట వినకపోతే తల్లిదండ్రులే కొడతారు పిల్లల్ని, వారిని క్రమశిక్షణలో తీసుకుని వచ్చి వారు మంచి దారిలో పెట్టడానికని. ఇప్పుడు కూడా ఇవన్నీ అందుకోకే మనల్ని క్రమశిక్షణలో పెట్టి మంచి దారిలోకి తీసుకొని వచ్చి దేవా తండ్రి నాయనాయని ఆయన తట్టు చూడటానికి దేవుడు అనుమతిస్తున్నాడు. అంటే ఇప్పటికైనా మనుష్యుడు దేవుని తట్టు చూడాలి. ఆ దేవుడే లేకపోతే అసలు ఈ పాటికి 35 కోట్ల ఉన్న అమెరికాలో 1,00,000 మంది చనిపోయారు. 135 కోట్ల మంది ఉన్న మన దగ్గర నాట్ ఈవెన్ అందులో 10% కూడా లేదు. గమనించండి. అంటే దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇందాక శామ్ చెప్పాడు, నువ్వు అలా అంటున్నావు దేవుడు ఎక్కడున్నాడని, కరోనా రాకుండా నువ్వు ఉన్నావు, నువ్వు కాపాడబడుతున్నావు, దేవుడు ఉన్నాడని చెప్పాడు. అది కూడా కరెక్ట్. అది దేవుడు ఉన్నాడు, కానీ మానవుడు దేవుని ఆజ్ఞలు విడిచి తిరుగుతున్నాడు. పాపాన్ని మానలేదు, దేవునికి లోబట్టం లేదు, సత్యానికి లోబట్టం లేదు. సమాజం చెడిపోయింది. అందుకని ఈ వ్యాధులు వస్తున్నాయి. ఇప్పటికైనా మానవుడు దేవుని తట్టు తిరిగి తన పాపాన్ని, పాప స్వభావాన్ని విడిచిపెడితే దేవుడు క్షమిస్తాడు. దేవుని అడిగితే దేవుడు రక్షిస్తాడు. దేవుడు విడిచిపెట్టడు అని నేను చెప్పాను. సో ఇట్లాగా మేము అతనికి ఎలాగైనా దేవుడు ఉన్నాడు, తప్పకుండా కరోనాకి దేవుడే ఈ యొక్క వ్యాధి నుంచి దేవుడు మెడిసిన్ ఇస్తాడు అనే విషయాన్ని నేను
అక్కడ ఖచ్చితంగా చెప్పటం ద్వారా అతను ఫైనల్గా ఒప్పుకునేది ఏంటంటే ఎస్ నిజమే దేవుడు ఉన్నాడు అని. నిజం లేకపోతే ఇన్ని వ్యాధుల నుంచి దేవుడు స్వస్థపరుస్తాడా చెప్పమ్మా శామ్యుల్? ఒకవేళ వ్యాధులకి అసలు ఇన్ని డిసీజెస్కి ఒకవేళ మందే లేకపోతే భూమి మీద ఒక్క మనుషుడు కూడా ఈ రోజు వరకు ఉండేవాడు కాదు. సో ఐ ట్రై టు so this is a time that okay మంచిది. సో వి లెట్ us turn to a word of God. దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. అందరు కనపడుతున్నారు కానీ కెమెరా రావట్లే. Daniel, book of Daniel. Okay, book of Daniel, 6th chapter. Second verse, 22nd verse. Book of Daniel, 6th chapter, verse 22. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడు, ఆయన తన దూత నంపించి రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడు కాను కదా అనెను. Second verse. Okay, Noel will help us in reading English. My God sent his angels and shut the lion's mouth, and they have not harmed me, because I was found blameless before him, and also before you, O king. I have done no harm. Okay, I have done no harm. Ante kadamma? ఓకే ఫైన్ మంచిది. సో ఈ బుక్ ఆఫ్ డానియల్ మనందరికీ తెలుసు. ఈ అంశం మనం చూస్తున్నప్పుడు ఈ ఇన్సిడెంట్ డానియల్ when he was caught in the lions den, he was being protected. He was being protected from lions. ఆ సింహాల నుంచి దానియేలు దేవుడు ఎంత అద్భుతంగా తప్పిస్తాడనే విషయాన్ని ఇక్కడ మనం ఎప్పుడు చూస్తున్నాము. కానీ నాకు ఒక నా కెమెరా మీద మ్యూట్ కొట్టాలా? దానియేలుని ఆ సింహాల నోటి నుంచి ఎలా తప్పించబడ్డాడు? ఆ సింహాలన్నీ కూడా దానియేలుని తినివేయకుండా ఎట్లా అతడు కాపాడబడ్డాడు? దిస్ ఇస్ మై స్మాల్ టెక్స్ట్ టుడే. దానియేలు అసలు ఎట్లా కాపాడబడ్డాడు? సింహాల బారి నుంచి పడకుండా, సింహాల నోట్లో ఆహారంగా పడిపోకుండా, సింహాల చుట్టూ రాత్రంతా ఉన్నా, ఆల్మోస్ట్ సమ్ ఫ్యూ అవర్స్, మెనీ అవర్స్ లయన్స్ డెల్లోనే దానియేలు ఉన్నాడు. అంటే మనందరికీ తెలిసిన దానియేలు ప్రార్థన చేస్తున్నాడు కనుక మరి ఆ లయన్స్ దానియేలు ఏమీ చేయలేకపోయి ఉన్నాయి అని మనం సహజంగా వింటూ ఉంటాం. ఈ నెబుకద్నెజర్ రాజు దానియేలుని ఎలాగైనా సింహాల్లో, ఈ దర్యావేషు రాజు ఎట్లాగైనా మరి దానియేలు సింహాల బోన్లో మరి వేయించేటట్లుగా ఈ ప్రధానులు, అధికారులు, అధిపతులు వీళ్ళందరూ కూడా ఎంతో ప్రయత్నం చేసి అతని మీద అబద్ధపు సాక్ష్యములు చెప్పి ఇతను దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ఎవరికి దేవుడు ప్రార్థన చేయకూడదు, ఒక 30 నెలల టైం ఇస్తున్నాం, 30 రోజులు టైం ఇస్తున్నాము, అసలు దేవుడికి ఎవరు ప్రార్థన చేయకూడదు, ఓన్లీ మనుషుడికి మాత్రమే ప్రార్థన చేయాలి, అంటే రాజా మీకు మాత్రమే మొక్కాలి, ఎవరు కూడా దేవుడికి ప్రార్థన చేయకూడదు అనేటువంటి కండిషన్ పెట్టబడింది అక్కడ. 6th chapter verse చూడండి, 6వ అధ్యాయము 7th verse. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాస్త్రముగా చాటింప చేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 days నీ యొద్ద తప్ప, అంటే రాజు దగ్గర తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవిని చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడుటకును రాజా ఈ ప్రకారముగా రాజు శాస్త్రం ఒకటి పుట్టించాను. అంటే దానియేలు కాలంలో, ఈ యొక్క రాజు కాలంలో
అతడు ఎవరి యొద్ద కానీ దేవుడిని వెళ్ళి పూజించకూడదు, కనీసం అతని బాధను వెళ్ళి కనీసం ప్రజలకు కూడా వెళ్ళి చెప్పకూడదంట. అంటే తన తోటి వారి దగ్గర కూడా వెళ్ళి చెప్పకూడదంట. అట్లా ఎవరైనా ఉంటామా? కనీసం ఎంతమంది అయినా దేవుణ్ణి చేయని వారైనా, దేవుడికి ప్రార్థన చేసుకోకపోయినా వాళ్ళ తోటి ఫ్రెండ్స్ దగ్గరికైనా షేర్ చేసుకుంటారు, వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలని చెప్పుకుంటారు. కానీ ఇక్కడ పెట్టిన కండిషన్ ఏంటంటే, దానియేలు ఇక్కడ పెట్టిన 30 days వరకు నీ మనవి, your complaints or your request, anything you should not share to anyone. ఎవరి యొద్ద చెప్పకూడదు, కేవలం రాజు దగ్గర మాత్రమే మాట్లాడాలి, రాజు దగ్గర మాత్రమే చెప్పాలి అన్నటువంటి శాసనం వచ్చింది, ఆ లా వచ్చింది, ఆ కమాండ్ వచ్చింది. కానీ దానియేలుకి మరి ఎవరి యొద్ద వెళ్ళి మాట్లాడుకున్నట్టు ఎప్పుడు అలవాటు లేదు, కానీ ఒక్కరి దగ్గర మాత్రం మాట్లాడే అలవాటు ఉంది. ఏమిటంటే ఎవరి దగ్గర అంటే ప్రభు దగ్గర మాట్లాడే అలవాటు మాత్రం ఉంది. అందుకని ఎన్ని శాసనాలు వచ్చినా కూడా అతను మాత్రం విడిచిపెట్టకుండా 30 దినాల వరకు కూడా నిన్ను సింహాలు గుహలో వేస్తారు అని ఒక శాసనం వచ్చిన లా వచ్చినప్పటికీ మాత్రము, ఇప్పుడు లా వచ్చింది, కరోనా వస్తుంది, ఎవరైనా కనుక రోడ్ల మీద బైక్ మీద సింగిల్ గానే వెళ్ళాలి, డబుల్గా వెళ్తే అందరికి ఫైన్ వేస్తామంటే ఒక్కరు తిరగలే రోడ్డు మీద, బికాజ్ లా వాజ్ గివెన్ బై గవర్నమెంట్. అలాగే షాప్లు ఎవరు తెరవకూడదు, అందరు 6 గంటలకి 7 గంటలకల్లా మూసేయాలంటే ఎవ్రీవన్ ఇస్ ఫాలోయింగ్ ద లా. Everyone must follow the law. Everyone must follow the law. ప్రతి ఒక్కరు కూడా లా ఫాలో చేయాలి. ఇప్పటికీ కూడా we have law till now for all these 2 months. మందిరాలు కూడా తెరవబడకూడదు అంటే కొన్నిసార్లు లా ఫాలో చేయవలసి వచ్చింది. కానీ ఇక్కడ దానియేలు మాత్రం 30 దినాల వరకు అసలు నువ్వు దేవుని యొద్ద ప్రార్థన చేయకూడదు. చెప్పండి, సరే చర్చికి అయితే రావద్దని అన్నారు, కానీ ఒకవేళ మనకి అసలు దేవుణ్ణి మీరు ప్రార్థన చేయకూడదు అన్నటువంటి లా ఒకవేళ వస్తే కనుక మీరందరూ మానివేస్తారా? సమ్ టు ఎక్స్టెంట్ షాపులు మూయమన్నారు, ఓకే ఫైన్. పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళొద్దన్నారు, ఓకే ఫైన్. షాపింగ్ మాల్స్కి వెళ్ళొద్దన్నారు, ఓకే ఫైన్. ఆఖరికి చర్చిలు కూడా వెళ్ళొద్దన్నారు, ఓకే ఫైన్. అన్నిటిని మనం దాన్ని పాటించాం. ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ డానియేలుకి వచ్చినటువంటి ఒక చెప్పాలంటే ఒక రకమైనటువంటి అది ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి లా ఏమనంటే, దేవునితోనే మనవి చేసుకోకూడదు, దేవునితోనే మనవి చేసుకోకూడదని కనుక మనకి ఇంతవరకు కూడా ఈ 100 days కానీ 40 days కానీ లా ఇస్తే మనం ఎట్లా ఏం చేయగలుగుతాం? కీర్తి, మానగలమా మనము? ప్రభు లేకుండా ఒక్క క్షణం కూడా మనం ఉండలేము, ప్రభు లేకుండా ఒక్క క్షణం కూడా మనం ఉండలేము. కనీసం ఏదో రకంగా పాటల రూపంలోనే ప్రభుతో మాట్లాడుతుంటాం. దానియేలు 30 దినాలు ఎట్లా ఉండగలుగుతాడు? ఒక్క దినము కూడా ఉండలేకపోయాడు, ఒక్క దినము కూడా ఉండలేకపోయాడు. అతను యథావిధిగా దేవునితో మాట్లాడుతూనే ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు, పాటలు పాడుతూనే ఉన్నాడు. అతనికి ఈ యొక్క శాసనం మాత్రం, అందుకనే మనము కూడా ఈ కరోనా డేస్లో చర్చికి రావద్దు అన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా లైవ్ ద్వారా మాత్రం మనం ఆరాధన చేసుకుంటున్నాము. అలా చేసుకోగలటానికి దేవుడు మనకి కృప ఇచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే, ఎప్పుడైతే మందిరాలు అనేవి మూయబడి అనే జనతా కర్ఫ్యూ 22వ తారీఖు నుంచి ప్రారంభించబడిందో అప్పటి నుంచే ప్రారంభించబడింది లైవ్. క్రిస్టియన్సే ఫస్ట్ లైవ్ స్టార్ట్ చేశారు. తిమోతి, నోయల్, ఎస్. ఆ తర్వాత గ్రాడ్యువల్గా మిగతా అదర్ వాళ్ళందరూ స్టార్ట్ చేశారు. కానీ ఫస్ట్ ఎక్కువగా ప్రతి చోట కూడా ప్రార్థనలు క్రైస్తవులే ప్రారంభించారు. ఎందుకంటే క్రైస్తవుడు దేవునితో మాట్లాడకుండా ఉండలేడు, దేవునికి ప్రార్థన చేయకుండా క్రైస్తవుడు ఉండలేడు. రక్షించబడిన వారు ఎవరమైనప్పటికీ మనము ప్రభువుతో ప్రార్థన చేయకుండా, ప్రభుతో మాట్లాడకుండా మనం ఉండలేము ఎవరము కూడా. సో Daniel, the same situation is with Daniel also. Daniel నేను ఒక్క క్షణం కూడా నేను ఉండలేను, యథావిధిగా వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. చెప్పాలంటే ఇప్పుడు అతను శాసనాన్ని మీరాడు, లా మీరాడు. కానీ అది లా కాబట్టి చెప్పబడింది కనుక వెంటనే రాజు అన్నాడు, తీసుకెళ్ళి అతను సింహాల బోన్లో వేసేసేయండి అని అన్నాడు. సింహాల బోన్లో వేయబడ్డాడు. కానీ సింహాలు మాత్రం అతను ఏమాత్రము చేయలేదు. నేను చాలా ఫాస్ట్గా వైండప్ చేస్తున్నాను. సింహాల వేసినప్పుడు కూడా రాత్రంతా కూడా సింహాలు ఏమాత్రము కూడా అతన్ని
అతని దగ్గరికి కానీ రాలేదు. ఎందుకంటే సింహానికి మనిషిని యొక్క రక్తం అంటే చాలా ఇష్టం. దానికి సింహానికి మనిషి అంటే చాలా ఇష్టం, నరమాంసం అంటే ఇష్టం సింహానికి. ఎస్, అందుకే మనిషి దొరకగానే అది తీసుకుని వెళ్ళిపోయి వైల్డ్ లోపలికి చాలా అడవి ప్రాంతంలోకి తీసుకెళ్ళిపోయి అది మనిషిని అంతటిని తిని బాగా ఎంజాయ్ చేస్తుంటుంది అనమాట. నరమాంసం అంటే సింహానికి చాలా ఇష్టం. కానీ అటువంటిది ఆ రాత్రంతా దానియేలు ఉన్నప్పటికీ ఏమాత్రము కూడా తినడానికి ఇష్టపడలేదు. ఎందుకు అంటే చాలామంది అంటూ ఉంటారు, దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా, దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా, దానియేలుకి ప్రార్థన జీవితం అలవాటు కదా, దానియేలుకి ఎప్పుడూ ప్రార్థన చేస్తుంటాడు, అందుకనే దానియేలు దగ్గరికి దేవుడు సింహాలను రానివ్వలేదు అంటాడు. నిజమే, మంచిది. అయితే దానియేలు దగ్గరికి దేవుడు ఎందుకు సింహాలను రానివ్వలేదు? అంత భక్తి అతనిలో ఏమున్నది? అంత మంచితనం అతనిలో ఏమున్నది? లేకపోతే అతనిలో అంత రైచియస్నెస్ ఏమున్నది? ఎస్, ఐ వాంట్ టు షో యూ వాట్స్ దేర్ ఇన్ డానియల్. దానియేలు ఏమున్నది అది వాళ్ళు చూద్దాం మనం. 6th chapter verse 4. అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలను నుండి తగిన హేతు కనిపెట్టుచుండిరి గాని బట్ ఐ హోప్ యూ హ్యావ్ బట్ ఇన్ 4th verse. బట్ దానియేలు నమ్మకస్తుడంట. దానియేలు ఫస్ట్ థింగ్ హీ ఈస్ ట్రస్ట్వర్తీ. అండ్ సెకండ్, ఏ నేరము కూడా అతని మీద లేదు. ఫస్ట్ పాయింట్, హీస్ ట్రస్ట్వర్తీ, నేరము లేదు. ఫస్ట్ పాయింట్, అతను నమ్మకస్తుడు. సెకండ్ వన్, నేరము లేదు. నేరం అంటే ఇంగ్లీష్లో ఏముంది కీర్తి? నేరం అనే దానికి ఏముంది? 6th chapter 4th verse. ఎర్రర్ అక్క, ఎర్రర్. అమ్మా, ఫాల్ట్ అక్క. ఎర్రర్. ఓ, ఎర్రర్. ఓకే, వెరీ నైస్. ఎర్రర్ లేదంట. బా. సో ఫస్ట్ ఇస్ ట్రస్ట్వర్తీ అండ్ సెకండ్ ఇస్ నేరం లేదంటే ఎర్రర్. మళ్ళీ ఏ తప్పైనను చేయవు. తప్పు అనే దానికి ఏముందమ్మా? తప్పు అనే దానికి ఏముంది అమ్మా? ఫాల్ట్. ఓ, ఫాల్ట్. ట్రస్ట్వర్తీకి ట్రస్ట్ అని ఉందా? ట్రస్టీ అని ఉందా? ఏంటమ్మా? ట్రస్ట్వర్తీ, ఫెయిత్ఫుల్. ఓకే, ఫెయిత్ఫుల్. అంటే దానియేలులో ఏమాత్రము కూడా, దానియేలులో ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి అంటే అతను నమ్మకస్తుడు, ఏమాత్రం నేరం లేదు అతనిలో, చిన్న తప్పైనా కూడా అతను లేదు, అతను ఏమాత్రం ఫాల్ట్ కూడా అతను లేదు. అతను ఇవన్నీ కూడా కనుక్కోవడానికి, అంటే ఒక మనిషిలో ఎప్పుడు కూడా ఒక ఫాల్ట్ కానీ ఒక ఎర్రర్ కానీ అపనమ్మకత్వం ఏమైనా ఎప్పుడు ఏదో ఒక మనిషిని లోపిస్తుందమ్మా ఖచ్చితంగా. ఈ మూడుని కూడా వాళ్ళు కనుగొనలేకపోయారంట దానియేలు విషయంలో. వాళ్ళు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు కానీ దానియేలు విషయంలో మాత్రం కనుగొనలేకపోయారు. అతను ఇంకో మంచి విషయం కూడా ఉన్నది చూడండి. దానియేలు ఈస్ ట్రస్ట్వర్తీ అండ్ దానియేల్ ఈజ్ వితౌట్ ఎర్రర్ అండ్ ఈజ్ మోర్ వితౌట్ ఫాల్ట్. ఈ మూడు ఎట్లా ఉండగలిగాయి అతనిలో అంటే అతను ఒక్క పని చేస్తున్నాడు, ఎప్పుడు ఒక పని చేస్తున్నాడు. యవనస్తులు మీరందరూ యూత్ ఒక్క విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దానియేలు ఎప్పుడు ఒక పని చేస్తుంటాడు. ఏంటి అది చూడండి. 20th verse చదవండి. ఓకే సుప్రియ, verse 20. 6 verse 20. And when he came to the den, he cried out with a lamenting voice to Daniel. Okay. The king spoke, saying to Daniel, Daniel, servant of living God, has your God, whom you serve continually, been able to deliver you from the lions? ఇక్కడ చెప్పండి, డానియేల్లో ఉన్నటువంటి మంచి పాయింట్ ఏంటి? సర్వింగ్ కంటిన్యూస్లీ. Because he's serving Lord continuously, he has no fault. Because he's serving Lord continuously, he has no error. Because he's loving his Lord continuously, he has no fault, no error, he is trustworthy. Because he is serving Lord continuously. నిత్యము
సేవిస్తున్నాడు దానిలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏమిటంటే అతను నిత్యము సేవిస్తున్నాడు. నిత్యము దేవుని మనము సేవించినప్పుడు మనలో ఎవరు లోపాన్ని కనుగొనలేరు, మనలో ఎవరు ఏ నేరాన్ని కనుగొనలేరు, మనలో ఎవరు కూడా అపనమ్మకత్వాన్ని అంటే నమ్మకస్తుడు కాడు అనేటువంటి విషయాన్ని ఎప్పుడు మనం అనిపించుకోలేము. మనం ఎప్పుడైతే ప్రభువుని మనం నిత్యము సేవిస్తూ ఉంటామో అప్పుడు ఈ 3 లక్షణాలు అక్క ఎవరిదా డిస్టర్బెన్స్ వస్తుంది అక్క అక్క ఎవరిదా డిస్టర్బెన్స్ వస్తుంది. అదేనమ్మా అదే ఐఎమ్ జస్ట్ సింగ్. ఓకే మీరే ఉన్నారు ఇక్కడ. అందరినీ మ్యూట్ పెట్టమని చెప్పండి అక్క. ఓకే సో ప్లీజ్ జాయ్ మ్యూట్. ఓకే ఇక్కడ దానియేలు 3 విషయాలు అతను నిత్యము సేవిస్తూనే ఉన్నాడు. నిత్యము సేవించడం ఎప్పుడైతే మనం ప్రభువుని ఎల్లప్పుడూ సేవిస్తూ ఉంటామో లోపం పడే అవకాశం లేదు, నేరం మన మీద మోపబడే అవకాశం లేదు. నా మీద ఈ నేరం మోపబడింది, నాలో ఈ లోపం కనుగొంటున్నారు, నేను అపనమ్మకస్తుడిగా అందరికీ కనబడుతున్నాను అని చెప్పడానికి ఆస్కారం లేదు, అవకాశం లేదు. బికాస్ వి ఆల్వేస్ సర్వ్ అవర్ లార్డ్ కంటిన్యూస్లీ. మనం ప్రభువుని ఎప్పుడైతే మనం నమ్మకంగా యథార్థముగా మనం ఎప్పుడు, అందుకనే రాజు ఏమంటున్నాడు చూసారా, రాజు కూడా అక్కడ అంటున్నాడు నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన. డిడ్ గాడ్ సేవ్ యూ హూమ్ యూ సర్వ్ హిమ్ కంటిన్యూస్లీ. ఎంత బాగుంది చూసారు ఈ మాట. మనము కూడా ఎప్పుడు దేవుణ్ణి ఎప్పుడు స్తుతించే వారముగా ఉంటుండాలి. అయితే దానిలో ఇన్ని లక్షణాలు ఉన్నా, అతను నేరం లేకపోయినా, లోపం లేకపోయినా, అతను నమ్మకస్తులుగా ఉన్నప్పటికీ, ఇంకా నిత్యము సేవిస్తున్నప్పటికీ ఇక్కడ మీరు జాగ్రత్త వినాలి. ఇక్కడ ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ మనం అనుకుంటాము అందుకనే సింహాలు అతని నుంచి తప్పించబడ్డాయని అనుకుంటాం. ఎస్ అవును. అయితే బియాండ్ దిస్ ఇంకొక రీజన్ కూడా ఉంది. హీ ఈస్ ట్రస్ట్వర్ది, he is without fault, he is without error, and he always can serve Lord continuously. This is the reason అని అనుకుంటాం. అవును మంచిది. బట్ there is apart from this, beyond this, దీనికి అధిగమించి ఇంకో గొప్ప కారణం కూడా ఉంది. ఏమిటంటే come on please turn to 2 Timothy 4th chapter verse 17 quickly. 2 Timothy 4th chapter verse 17 చూసారా. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్య జనులందరూ దాన్ని విని నిమిత్తము ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోటి నుండి తప్పింపబడితిని. ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ది లార్డ్. అక్కడ వాక్యం చదువుతానా తిమోతి జార్జ్, వాక్యం చదువుతామా 4:17. 2 Timothy 4:17. But the Lord stood with me and strengthened me, so that the message might be preached fully through me, and that all the Gentile might hear. And I was delivered out of the mouth of the lion. Out of the mouth of the lion. Yes. అంటే సింహాల నోట్లో నుంచి నన్ను పడనివ్వకుండా, దేవుడు వాళ్ళ నోట్లో నుంచి నన్ను పడిపోనివ్వకుండా దేవుడు నన్ను కాపాడాడు. ఎందుకంటే వై? బికాస్ గాడ్ స్టూడ్ విత్ మీ. అర్థమవుతుంది మీ అందరికి? రాత్రంతా కూడా దానియేలు సింహాల గుహలో ఉన్నప్పుడు సింహాలు దానియేలు మాత్రం ఒక్కడే లేడు. This is the verse which helps us to know that Lord is with Daniel all the night. రాత్రంతా కూడా అక్కడ ఏమైనా చూసారు అక్కడ? అందుకనే ప్రభు నా ప్రక్క నిలిచి, Lord stood beside me. మేబీ కొన్నిసార్లు అక్క నాలో ఏ తప్పు లేదు, నాలో ఏ నేరము లేదు, నాలో ఏ లోపం లేదు, నేను బాగా నమ్మకంగా పని చేస్తూ ఉంటాను, నేను దేవుని ఎప్పుడు ప్రార్థన చేసుకుంటానక్క, పొద్దు లేసి ప్రార్థన చేసుకుంటాను, బైబిల్ చదువుకుంటాను, అన్ని చేసుకుంటానక్క. కానీ అయినా ఏదో ఒక ఫెయిల్యూర్ కనబడుతుందక్క. ప్రభు మన పక్కన నిలబడాలి, ప్రభు మన పక్కన నిలబడాలి.
అరే తిమోతి నీదే. హలో ఓకే ప్లీజ్. తిమోతి నేనా? నాది కాదు. నీదే మ్యూట్ చేయి. నీదే బ్రో, మ్యూట్ చేసా. ఓకే ప్లీజ్. ఓకే మేబీ ఫ్యాన్ సౌండ్. ఓకే మంచిది. సో ఇక్కడ మీరు సెకండ్ ఇది ఎప్పుడు మర్చిపోద్దమ్మా యవనస్తులారా, మీరు ఎప్పుడు మర్చిపోద్దు. 2 తిమోతి 4:17 ప్రభు నా ప్రక్కన నిలిచి ఉన్నాడు. ఆయన ప్రభు నా పక్కన నిలిచి ఉండటం చేత సింహాల నోటు నుండి నేను తప్పించబడ్డాను. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రభు మన ప్రక్కనే నిలబడాలి. ప్రభు మన ప్రక్కనే ఉండాలి. ప్రభు మన పక్కనే ఉన్నప్పుడు ఇలాంటి విషయాలన్నిటి కూడా మనకు తప్పకుండా మనం జయం పొందుకుంటాము. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ వర్స్. దానియేలు చెప్పడం లేదు కానీ ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారంటే పౌలు చెప్తున్నాడు ఈ మాట. అరే నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావు, నీలో ఏ లోపం లేదు, లేకపోతే నీలో ఏ నేరం లేదు, నువ్వు మంచిగా ప్రార్థన చేసుకున్నావు, అందుకాదు దేవుడు నేను కాపాడింది. నీ పక్కన ప్రభు ఉన్నాడు. నీ పక్కన ప్రభు ఉన్నాడు, అందుకనే సింహాలు నీ నోట నేను పడనివ్వకుండా దేవుడు కాపాడాడు అని ఈ మాట ఎవరు చెప్తున్నారు తెలుసా? పౌలు చెప్తున్నాడు ఈ మాట. తిమోతికి చెప్తున్నాడు ఈ మాట. వై? బికాస్ అక్కడ సువార్త ప్రకటిస్తుంటే సింహాలలాగా అందరూ అతని మీద పడిపోతున్నారు, పౌలు మీద. అన్ని జనులందరూ కూడా అతని మీద పడిపోతున్నారు, అతన్ని తిడుతున్నారు, హెరాస్ చేస్తున్నారు, అపహసిస్తున్నారు, ఇన్ని రకాలుగా అతన్ని హింసిస్తున్నారు. వారెవ్వరి నోట్లోని కూడా అతన్ని అంటే వారి అననివ్వకుండా, ఒక మాట అననివ్వకుండా. ఎందుకంటే చాలా మంది ఇవాళ మీరు గమనించండి, సువార్త ప్రకటిస్తుంటే భయంకరంగా హింసిస్తుంటారు. కానీ పౌల్ని మాత్రం దేవుడు అక్కడ అన్యజనులు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని గురించి ఏమి చెప్తున్నాడంటే సింహాల నోటి నుండి నన్ను తప్పించాడు అంటాడు. కానీ ఇక్కడ లిటరల్లీ కూడా సింహాల బోల్ నుంచి ఎవరు తప్పించారంటే ప్రభు ఒక నిలబడ్డాడు. అందుకే కదా దావీదు కూడా గొలియాతు మీద రాయి వేసి విసిరినప్పుడు అతను బోర్లా పడిపోవడానికి కారణం ఎవరు? దేవుడు అక్కడ ఉన్నాడు. దేవుడు అక్కడ ఉన్నాడు. అందుకని యుద్ధము యెహోవాది. ఇట్స్ నాట్ అస్, ఇట్స్ నాట్ వి. నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నా పక్కనే ఉన్నాడు, నా ప్రభు నా పక్కన ఉండుట చేత నేను దీన్ని జయించానని చెప్పగలగాలి మనము. నాలో ఏ లోపం లేదు, నాలో ఏ తప్పు లేదు, నాలో అంత మంచిగుందని అని చెప్పడం ఒక వంతు అయితే, దీనికి మించి దీనికి బియాండ్ ఏమిటి అంటే కారణం నా ప్రభు నా పక్కనే నిలిచి ఉన్నాడు. ఆమేన్. లెట్స్ ఆల్ సే a big hallelujah to the Lord. Let's all say big hallelujah to the Lord. హల్లెలూయా. ప్రభు మన పక్కన ఉన్నాడు. ఎంత అద్భుతమైన విషయం. ఇట్లాగా షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో 4వ వ్యక్తిగా ప్రభు లేరా? ఉన్నారు. ప్రభు వారు ప్రక్కనే ఉన్నారు. అందుకని వాళ్ళు కాలిపోలేదు, వాళ్ళ జుట్టు కూడా కనీసం కాలిపోలేదు, కనీసం వాసన కూడా వాళ్ళకి రాలేదు. కానీ ఎవరైతే దొంగి చూస్తున్నారో వాళ్ళకి తగిలిందంట వేడి అగరంతా కూడా. గమనిస్తున్నారమ్మా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ముగ్గురు వ్యక్తులు అక్కడ ముగ్గురు వ్యక్తులు ఆ యొక్క ఫైరీ బర్నెస్ లో వాళ్ళు తిరుగుతూ ఉంటే రాజుకి కనబడ్డారంటే ఎవరి 4వ వ్యక్తి కూడా ఉన్నాడు. ఎవరు? ఎస్, ప్రభు పక్కన నిలిచి ఉన్నాడు. ప్రభు ఉన్నాడు ప్రక్కన. ప్రభు ప్రక్కన ఉండుట చేతనే మాత్రమే మనము ఎన్నో రకాలైనటువంటి బలహీనతల నుంచి మనం జయించగలుగుతాం. It's not we. We are zero. We are nothing. No matter how many we have, no matter how many talents we have, no matter how many any adikyathulu how many we have, but still Lord is with me. My Lord is with me. Please, I humbly request you all the youth, please claim our Lord. ప్రభువునందు అతిశయించండి. ప్రభువుని మందు మాత్రమే అతిశయించండి. దానికి మించి మరి ఏ విషయాన్ని బట్టి అతిశయించవద్దు. నిత్యము సేవిస్తున్నావు కదా అని అంటే లేదు పౌలు అంటున్నాడు, కాదు నీలో ఉన్న గొప్పతనం కాదది, ప్రభు నీ ప్రక్కన నిలిచి ఉన్నాడు. అందుచేత సింహాలు నోలు మూయించబడి ఉన్నాయి. అందుకు సింహాలను ప్లీజ్ I humbly request you all the youth, day to day life, prayer life, your work life, your testimony life, anyway, anything, any else, ప్రభువా మీరు నా ప్రక్కన ఉండండి. నా ప్రక్కన మీరు లేకపోతే మాత్రం నేను నాలో ఎంత మంచి వాడినైనప్పటికీ లేదు మీరు నాతో నా పక్కనే ఉండాలి. I hope you're understanding, Kirti and Divya and Haima, Noel, Supriya, Samuel, Shilpa, Prabhakar, Rahul, Rohit, Timothy, George, Hepzibah, Glory, Rohit, yes, Rahul and Rahul, all these people, I want you all to understand the Lord is with us. Yes, Prema also.
ప్రభు మనతో ఉన్నారు, మన పక్కన ఉన్నారు. అదొక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. మన జయమునికి కారణము, మన యొక్క అవార్డ్స్ కి కారణము, లేకపోతే మన యొక్క వాట్ ఎవర్ ఎల్స్ మేబీ క్రెడిట్స్ కి కారణము, బికాస్ మై లార్డ్ ఈస్ విత్ మీ, మై లార్డ్ ఈస్ స్టాండింగ్ విత్ మీ. ఓన్లీ బికాస్ ఆఫ్ మై లార్డ్ ఐ కెన్ గెయిన్ ఇట్, అదర్వైజ్ ఇట్స్ నాట్ బై ఎనీథింగ్ ఎల్స్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మోకరిద్దాం. మోకరించగలిగిన వారు వీలైతే మోకరించండి. ప్రభువా మీకు స్తోత్రం, ప్రభువా మీకు స్తోత్రం. నీ వాక్యమునికై మీకు స్తోత్రం, నీ వాక్యమునికై మీకు స్తోత్రం, నీవిచ్చిన వాక్యకై మీకు స్తోత్రం, స్తోత్రము ప్రభువా. మా యవనస్తులందరినీ కూడా ఇలాగ చూచుటకు, వాళ్ళు ఇలాగ బలపరచుటకు మీరు సహాయం చేసినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అవును, నిజమే, దానిలో నిత్యము నిన్ను సేవిస్తున్నాడు. అలాగూ మేము కూడా నిత్యం మిమ్మల్ని సేవించడానికి సహాయం చేయండి. అందుకే దానిలో ఏమాత్రం నేరము కానీ, అపనమ్మకత్వము కానీ, ఏమాత్రం లోపము కానీ ఎవరు కనుగొనలేకపోయారు. వెతికినా కూడా కనుగొనలేకపోయారు. నిత్యము మిమ్మల్ని సేవించినప్పుడు ప్రభువా, లోపము లేని జీవితం ఉంటుందని, నేరము లేని జీవితం మాలో ఉంటుందని ప్రభువా మీరు మాట్లాడుచున్నారు. ఇంతకు మించి అధిగమించి ప్రభువా నాయన మీరు మన ప్రక్కనే ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దానియేలుతో నాయన మీరు ప్రక్కనే ఉండినట్లుగా మాతో కూడా మీరు ప్రక్కన ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి విపత్తుల్లో, ఈ కరోనా లాంటి సమస్యలు మా చుట్టూ ఉన్నప్పటికీ మీరు మాతో లేరా? మీరు మాతో ఉన్నారు. మీరు మాతో ఉండటం చేతనే ప్రభువా మేము దీన్ని జయించగలుగుతున్నాము నాయన, లేకపోతే మేము జయించలేము. అవును, ఎస్ ఎస్ లార్డ్, యు ఆర్ విత్ us. మీరు మాతో ఉన్నారు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ ప్రెసెన్స్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ ప్రెసెన్స్. మమ్మల్ని క్షమించండి. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రభువా మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో యవనస్తుల కూడికను మీరు జరిగించడానికి ఇచ్చిన కృపకై మీకు వందనాలు. మా యవనస్తులందరినీ దీవించండి, ఆశీర్వదించి బలపరచండి నాయన. ఇలాగ దానియేలు ద్వారా నాయన క్లుప్తంగా ఒక షార్ట్ మెసేజ్ ద్వారా మాతో మాట్లాడేందుకు మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఎన్ని ఆధిక్యతలు ఉన్నప్పటికీ కూడా ప్రభు దానియేలు ప్రక్కన మీరు నిలబడినట్లుగా ఆ ప్రభు ప్రక్కన నిలిచి నన్ను బలపరిచిన గనుక yes you strengthen us Lord. మీరు మమ్మల్ని స్ట్రెంగ్తెన్ చేయండి ప్రభువా. మీరు మమ్మల్ని స్ట్రెంగ్తెన్ చేయండి. మీరు మాతో ఉండండి, మాతో ఉండండి, మాలో ఉండండి. నేను మీతో ఉంటాను, మీలో ఉంటానని మరి వాగ్దానం చేసినారు. అవును పరిశుద్ధ ఆత్మదేవ, మీరు మాతో ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కనికరించి మహిమ తెచ్చుకోనండి. అందుకనే మా యవనస్తులందరినీ కూడా మీరు బలపరచండి. దానియేలు వంటి ప్రశస్తమైనటువంటి జీవితం దయచేయండి నాయన. నిత్యం మిమ్మల్ని సేవించడానికి సహాయం చేయండి. ఏమాత్రం నేరము వారిలో కనబడకుండా, లోపములు కనబడకుండా, అపనమ్మకస్తులుగా ఉండకుండా మీరు సహాయం చేయండి. ఇంతవరకు మీరు బలపరుస్తున్నారు, ఇంకనూ మీరు బలపరచవలసిందిగా మీ సన్నిధిలో మేము బ్రతిమలాడుచున్నాం. సహాయం చేయండి. మా యవనస్తులందరినీ కనికరించిన ఆయన తప్పకుండా మా యవనస్తులందరితో మీరు ఉండవలసిందిగా మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాం. మా యవనస్తుల కూడికి ఇలాగా ఆశీర్వాదకరంగా మీరు జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రం. లైవ్ లోకి వచ్చినటువంటి నాయన ఇలాగ జూమ్ యాప్ లైవ్ లో నాయన మీరు ఇలాంటి ప్రొవిజన్ కూడా మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు. మానవుని యొక్క జ్ఞానం అయ్యా నాయన ఎంత అయినప్పటికీ కూడా ప్రభు అది మీరు మాత్రమే ఇచ్చుట కారణము చేత నాయన వాక్యం ధ్యానించగలుగుతున్నాము నాయన. కనుక నాయన యవనస్తులందరినీ మీరు దీవించండి, కీర్తిని బ్లెస్ చేయండి ప్రభు. మీకు వందనాలు. రాహుల్ని బ్లెస్ చేయండి, రాహుల్ని బ్లెస్ చేయండి, రాహుల్ని బ్లెస్ చేయండి, నోయల్ని బ్లెస్ చేయండి. అయ్యో ప్రభు రాబిని బ్లెస్ చేయండి, స్వస్థపరచండి నాయన. రాబిని స్వస్థపరచండి ప్రభు. రాబిన్ పట్ల మీ కార్యము చేయండి నాయన. అద్భుతమైన మీ హస్తము చాపవలసిందిగా ప్రార్థిస్తున్నాము నాయన. Lord, please forgive our sins, Master. రాబిన్ పక్షముగా మేము సన్నిధిలో బ్రతిమలాడుచున్నాము. ప్లీజ్ ప్రభు కనికరించండి, రాబిని కనికరించి స్వస్థపరచండి. గతంలో స్వస్థపరిచినారు, అద్భుతంగా స్వస్థపరిచినారు. ఇప్పుడు రాబిన్ కనికరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ఆయన. రోహిత్ని, గ్లోరీని మీరు ఆశీర్వదించండి. తిమోతి జార్జ్ని, హెప్సివాని దీవించండి. ప్రియాంకని మీరు ఆశీర్వదించండి. దివ్యాని, హేమాని మీరు జ్ఞాపకము చేసుకునండి. మౌనికని మీరు జ్ఞాపకం చేసుకోండి. సుప్రియాని జ్ఞాపకము చేసుకోండి. వారి ప్రక్కనే మీరు ఉండండి నాయన. Lord, you please be with them. My Lord is with me. అందుకే సింహాల నోటి నుంచి మీరు తప్పించినట్లుగా
అయ్యా మీరు మాత్రమే ఉండుట చేత నాయన తప్పించబడతాము నాయన. అది మా భక్తి కాదు, మా భక్తి కాదు 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 నాయన, మా మంచితనం ఏమాత్రము కాదు నాయన. ఇట్స్ ఓన్లీ బికాస్ యు ఆర్ విత్ us, బికాస్ యు ఆర్